హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగసా స్టోరీస్. ఈరోజు మన టాపిక్ మీ అందరికీ తెలిసిన కదే, కొత్తగా చెప్పుకుందాం. కుందేలు తాబేలు పరుగు పందెం కదా. ఒకరోజు ఆ రెండు పరుగు పందెం పెట్టుకుంటే కుందేలు శరవేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుందాం, తాబేలు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా అనుకొని ఒక చెట్టు కింద నిద్రపోయిందంట. ఈలోగా తాబేలు అడుగు వేసుకుంటూ కుందేలును దాటుకొని ఫినిష్ లైన్ దగ్గరికి చేరుకుంటూ పోయిందంట. అప్పుడు సడన్గా మెలకు వచ్చిన కుందేలు చూస్తే అప్పటికే ఆలస్యం అయిపోయి తాబేలు ఫినిష్ లైన్ దగ్గర ఉందట. అయ్యయ్యో అనుకొని కుందేలు ఎంత వేగంగా పరిగెత్తుకొని వెళ్ళినా తాబేలు ఫినిష్ లైన్ దాటేసి గెలిచేసిందంట. ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసిన కథే. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఈ కథలో మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఆ రోజు తాబేలు గెలిచిన తర్వాత సాయంత్రం కుందేలుకి అస్సలు నిద్ర పట్టలేదంట. చాలా అప్సెట్ అయిపోయిందంట. రాత్రంతా మెలకువగానే ఉందంట. ఏంటి నేను ఇలా ఓడిపోయాను అని ఆలోచించుకొని రేపు ఎలా అయినా సరే నేను తాబేలు మీద గెలవాలి అని చెప్పేసి ఉదయాన్నే లేచి మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళి పరుగు పందానికి సిద్ధపడిందంట. కానీ ఈరోజు శరవేగంగా పరిగెత్తుకొని ఫినిష్ లైన్ దాటుకొని గెలిచేసిందంట. చాలా సంబరపడిందంట. వరుసగా రెండవ రోజు మూడవ రోజు కూడా తాబేలు మీద గెలిచి గర్వంతో కూడిన ఆనందంతో తాబేల్ని చులకనగా మాట్లాడిందంట. దాంతో తాబేలుకి కొంచెం కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఆ రోజు సాయంత్రం ఒక మాస్టర్ ప్లాన్ వేసి రేపు పరుగు పందెంలో నేను చూపిస్తాను నా గురించి అని చెప్పేసి ఆ మరుసటి రోజు కుందేలుతో ఈరోజు పరుగు పందెంలో ఫినిష్ లైన్ నేను డిసైడ్ చేస్తాను, ఈరోజు ఫినిష్ లైను ఈ సరస్సు దాటి అవతల ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళదే గెలుపని చెప్తారట. కానీ ముందు నుంచి వాటర్ అంటే భయం ఉన్న కుందేలు అసలు వాటర్లోకే దిగదట. కానీ తాబేలు ఎంతో చాకచక్యంగా వాటర్లోకి దిగి స్విమ్ చేసుకొని అవతలకి వెళ్ళి ఫినిష్ లైన్ టచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందంట. కానీ అప్పటికి కుందేలు అక్కడే ఉండిపోతుందంట. ఇలాగా రెండో రోజు మూడవ రోజు కూడా తాబేలు గెలిచిన తర్వాత కుందేలు అప్సెట్ అయిపోవడం చూసి కుందేలు దగ్గరికి వెళ్ళి తాబేలు ఇలా చెప్పిందంట, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాతో పాటు స్విమ్ చేయి, మన ఇద్దరం కలిసి అవతల ఒడ్డుకి వెళ్దాం, మళ్ళీ తిరిగి వద్దాం అని చెప్పేసి కుందేలుకి ఎంతో సాయంతో తీసుకొని వస్తుందంట. అప్పుడు కుందేలు క్షమించమని అడుగుతుందట. అప్పుడు తాబేలు చెప్తుందట, మనకి ఎంత వచ్చిందనే దాన్ని బట్టి మనం గర్వపడకూడదు, ఎదుటివారి బలహీనతను చూసి మనం హేళన చేయకూడదు, ఎవరికి ఉండే బలం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే డొమైన్లో వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ కథని ఇదే మొదటిసారిగా విన్నవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.